దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ట్యూస్డే 18th November 2025. మీ అందరికీ యేసు ప్రభువారి పేరట నేను శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని మనము చదువుకుందామా? 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 29వ వచనము. 2 Samuel chapter 7 and verse 29. దయచేసి నీ దాసుడినైన నా కుటుంబం నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చి ఉన్నావు. నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడునుగాక. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, దిస్ ఇస్ అబౌట్ అ ఫ్యామిలీ బ్లెస్సింగ్, కుటుంబ ఆశీర్వాదము. దావీదు ప్రార్థిస్తున్నాడు. మీరు పైనుంచి ఈ అధ్యాయం అంతా మీరు చదివితే మీకు అర్థమవుతుంది. ప్రార్థన చేస్తూ ఆయన వంశం అంతటి కొరకు ప్రార్థన చేస్తున్నాడు. ఏమంటున్నాడంటే, దయచేసి నీ దాసుడైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధి ఉండునట్లు, నిత్యము నీ సన్నిధిలో ఉండునట్లు ఆశీర్వదించమంటున్నాడు. దేవుని సన్నిధిని, ప్రియ దేవుని బిడ్డలారా, మనము మన యొక్క అర్థంలో ఇది అర్థం చేసుకుంటే రక్షణ జీవితము, నా ఫ్యామిలీ అంతా, నా వంశం అంతా రక్షింపబడాలి. మై ఫ్యామిలీ మెంబర్స్, మై డైనాసిటీ షుడ్ రిసీవ్ జీసస్ క్రైస్ట్ యాజ్ ద లార్డ్. యేసు ప్రభుని సొంత రక్షణగా అంగీకరించే కుటుంబాలుగా మా కుటుంబాలు మారాలి అని మొదటి ఆశీర్వాదమును అడుగుతూ, 2వ ఆశీర్వాదము ఏమంటున్నాడంటే, యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చి యున్నావు. నీ ఆశీర్వాదము నొంది నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబట్టకవు అంటున్నాడు. మై బ్లెస్సింగ్స్ ఆఫ్ ద ఫ్యామిలీ షుడ్ బి ఫర్ ఎవర్ అంటున్నాడు. నిత్యము నా కుటుంబము ఆశీర్వదింపబడుటకు. Let me read this in English. Therefore now let it please thee to bless the house of thy servant, the family of thy servant, that it may continue forever. Nityamu undali blessings. For thou, O Lord God, hast spoken it, and with thy blessings let the house of thy servant be blessed forever. నీవు సెలవిచ్చావు, నువ్వు మాట్లాడేవు. ప్రియ సంఘమా, ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రము కలుగును గాక. నీవు సెలవిచ్చావు, నీవు సెలవిచ్చి ఉన్నావు, నీ కుటుంబం నిత్యము ఆశీర్వదింపబడతాదని. కనుక దావీదు ఆ మాటను మరలా జ్ఞాపకం చేస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. దేవుడిచ్చిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు ప్రార్థనలో. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దిన ఆరాధనలో, ఈ దిన డివోషన్లో నీ కుటుంబము దేవుని సన్నిధిలో ఉండునట్లు ఆశీర్వదింపబడుతున్నది. నీ కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడుతున్నది. బిలీవ్ అండ్ రిసీవ్ ఇట్. నమ్మి పొందుకోండి. నేను నా కుటుంబము ఆశీర్వదింపబడుతున్నది. యెహోషువ అన్న రీతిగా నా ఇంటి వారు యెహోవానే సేవించదము. ఈరోజు నా ఇంటి వారు దేవుని చేత ఆశీర్వదింపబడి ఉన్నామని మీరు ఒప్పుకోండి, నమ్మండి. దే ఆర్ బ్లెస్డ్. బ్లెస్సింగ్స్గా కనపడపోయినా, ఎందుకంటే బైబిల్ రాస్తుంది, బలహీనుడు బలవంతుడని చెప్పునుగాక. సో ఆశీర్వాదం లేనివాడు ఆశీర్వాదంను పొందుకున్నానని చెప్పునుగాక. हिंदी में पढ़ेंगे 2 समूएल का पुस्तक, उसमें 7 अध्याय और 29 वचन पढ़ रहे हैं. अब प्रसन्न होकर अपने दास के घराने पर ऐसी आशीष दे कि वह तेरे सम्मुख सदैव बना रहे, क्योंकि हे प्रभु यहोवा, तूने ऐसे ही कहा है, और तेरे दास का घराना तुझसे आशीष पाकर सदैव धन्य रहे. सदैव धन्य. तूने ही कहा है, आपने ही कहा है, నీవే చెప్పావు. జాగ్రత్తగా గమనించాలి. ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ ఎందుకు చదువుతాం తెలుసా? దేవుడు ఏం చెప్పాడు నీ గురించి. ఆది కాండంలో ఆయన ఆదాము నవ్వును సృజించి వారిని ఆశీర్వదించను అని బైబిల్లో రాబితే గాడ్ బ్లెస్ దెమ్.
ప్రియ సంఘమా, ప్రియ దేవుని బిడ్డలారా, ఏమి నీ గురించి చెప్పాడు దేవుడు? ఆయన పొందిన గాయముల చేత నేను స్వస్థపరచబడ్డాను. ఆయన ఆయన నేను ధనవంతుడు కావాలని యేసు ప్రభు నా నిమిత్తం దరిద్రుడయ్యాడు. యూ హ్యావ్ టు ప్రే దిస్ ప్రేయర్. నువ్వు ప్రార్థనలు అడగాలి, ప్రభా నీవు సెలవిచ్చావు కదా ప్రభా, నిన్ను నమ్ముకున్న వారు ఎన్నడూ సిగ్గుపడరు, నీవు సెలవిచ్చావు కదా ప్రభా, ఈ నిరీక్షణ మిమ్మల్ని సిగ్గుపరచదని నీవు సెలవిచ్చావని. యూ హ్యావ్ టు ప్రే అ ప్రేయర్ ఆఫ్ కన్ఫెసింగ్, ప్రేయర్ ఆఫ్ ప్రియ దేవుని బిడ్డలారా, ఆర్గ్యూయింగ్ ఎ కేస్. నీవు సెలవిచ్చావు ప్రభా, నీవు సెలవిచ్చావు. విత్ ఆల్ హంబల్నెస్, పూర్తి నమ్రతతో, పూర్తి దీనత్వంతో పలకాలి ఇది. నీవు సెలవిచ్చావు ప్రభా. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, నీకు నీ కుటుంబానికి దేవుడు ఏమి సెలవిచ్చాడో అవన్నీ నెరవేర్చబడును గాక. ప్రార్థన చేసుకుందాం. మీ పిల్లలు తప్పిపోయినను వారు తిరిగి వచ్చుచున్నారు. మీ పిల్లలు లేమిలో ఉన్నాడు, ఈరోజు ఈ ఫ్యామిలీ బ్లెస్సింగ్స్ వలన సమృద్ధిలోకి వెళ్తున్నారు. నీ పిల్లలు ఈ అవసరతలు ఉన్నను, ఈరోజు ఈ ఫ్యామిలీ బ్లెస్సింగ్స్ వలన వారి అవసరాలు తీర్చబడతాయి. వారి ఉద్యోగంలో అవసరాలు తీర్చబడతాయి. వారి వ్యాపార అవసరాలు తీర్చబడతాయి. వారి ఆరోగ్య అవసరాలు తీర్చబడతాయి. నీ కుటుంబము ఆశీర్వదింపబడిన కుటుంబము. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, బలమైన వాక్యము ద్వారా అందరితో మాట్లాడి మమ్మల్ని దీవించినందుకు స్తోత్రములు నాయన. ప్రతి కుటుంబం నాయన తని ఆశీర్వదింపబడినందుకు స్తోత్రములు నాయన. ఏ కుటుంబంలో మార్పులు కావాలో, ఏ కుటుంబంలో నాయన మారు మనసులు కావాలో, ఏ కుటుంబాల్లో ప్రభా నాయన తండ్రి మీ చిత్తంకు లోబడాలో అవన్నీ యేసు ప్రభు నామములు జరిగినట్టు నీవు ఆశీర్వదించినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. నీ బిడ్డలందరూ నీ సన్నిధిలో ప్రభా, నీ సన్నిధిని ప్రేమిస్తూ నీ సన్నిధి ప్రకారం జీవించటకు సహాయం చేయండి నాయన. కుటుంబాలన్నీ దీవింపబడినందుకు స్తోత్రంలో నాయన. ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉన్నవారు, అప్పు బాధలు ఉన్నవారు దీవింపబడినందుకు స్తోత్రం. అనారోగ్యం వారు దీవింపబడినందుకు మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. దేవ, బిజినెస్ నష్టాల్లో ఉన్నవారు ఈరోజు నాయన ఈ ఫ్యామిలీ బ్లెస్సింగ్స్ ద్వారా నాయన వారి బిజినెస్ అన్నీ కూడా దీవింపబడినందుకు స్తోత్రం. జాబ్స్ చేస్తున్న వారు, జాబ్స్ కొరకు ఎదురు చూస్తున్న వారు ఈరోజు ప్రభా ఈ కుటుంబ ఆశీర్వాదం వారికి జాబ్స్ తీసుకొచ్చినందుకు స్తోత్రంలో చరిస్తున్నాను ప్రభా. స్తోత్రంలో నాయన. పరిశుద్ధ తండ్రి, చదువుకుంటున్న పిల్లలందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను ప్రభా. దేవ, నిశ్చయంగా నువ్వు వారందరినీ దీవించినందుకు స్తోత్రం. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకున్న వారు దీవించి మీ దయాకిటం ధరింపజేసి మీ దయలో మనుషులలో వర్ధలింపు చేస్తున్న స్తోత్రంలో పరిచయం చేసిన ప్రతి ఒక్కరిని దీవించండి. భారతదేశం కొరకు, దేశ రక్షణ కొరకు ప్రార్థన చేయి. ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేము శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడును గాక. మాకు కావాల్సిన ఆహారం మాకు దయచేయము. మా ఇంట్లో ప్రార్థనలు చేసిన వారు మేము క్షమించిన ప్రకారం మా ప్రార్థన క్షమించము. మమ్మల్ని శోధన తెగ కిన్ని తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభుయేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక నీ సహవాసం, ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడై ఉండును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్. ధైర్యం తెచ్చుకోండి. నిన్ను, నీ కుటుంబాన్ని, మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించి ఉన్నాడు. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్.